వైసీపీ పార్టీ ఓడిపోవడానికి రోజా కూడా చాలా ముఖ్య కారణం. ఆవిడ నోటి దూల. ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతుంటుంది. ఇప్పుడు చూడండి, బాలకృష్ణ పవన్ కళ్యాణ్ పైన పడింది. వీళ్ళ అభిమానులు ఎంతమంది ఉంటారు? అవసరమా ఈవిడికి? 151 ఇంకా 11 సీట్లు రావడానికి కారణమే వీళ్ళ నోటి దూల అనేది నా ఉద్దేశం కూడా. ఎందుకంటే దాదాపు ఒక 10-15 మంది ఉంటారనమాట ఇటువంటి వాళ్ళు. దాదాపు మంత్రులు స్టేజ్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ. వల్లభనేని వంశీ, ఇంకా ఎవరు గోరంట్ల మాధవ్, రోజా, ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ భయంకరమైన బూతులు మాట్లాడిన వాళ్ళే. మంత్రులేంటి ఇలా బూతులు మాట్లాడతారు అని ఆశ్చర్యపోయారు ఆంధ్ర ప్రజలు. అసెంబ్లీలో కూడా బూతులే ఏకంగా. సాధారణమైన ఎమ్మెల్యేలు, సాధారణమైన కార్యకర్తలు, లేదా ఏదైనా సాధారణమైన మున్సిపల్ కౌన్సిలర్లు, లేదా ఏదో మేయర్లు, ఇటువంటి వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంది. మంత్రులు మాట్లాడితే ఎలాగా? ఆ విరక్తితోనే ఓడించారు. మళ్ళీ రోజా ఇప్పుడు మొదలు పెడతా ఉంది. అది లాజిక్ ఉండదన్నమాట. ఈవిడ ఏదైనా విమర్శించింది అంటే దానికి ఒక లాజిక్ ఉంటే అదొక అర్థం ఉంది. మధ్య మధ్యలో బూతులు కూడా వాడేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ 11 సీట్లని 1కో 2కో వచ్చేలాగా మాట్లాడుతుంటుంది ఈవిడ. మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా?